అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడే నేను నామినేషన్ ఫైల్ చేసి బయటకు వచ్చాను. మీరు ఈ రాజోలు నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు మీరందరూ. నేనైతే గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నేను ఒక ఎలక్షన్లో పోటీ చేసి గెలిచాను, ఒక ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాను. గతంలో కూడా చాలాసార్లు పోటీ చేశాను వివిధ ప్రాంతాల్లో. కానీ ఎప్పుడు నా జీవితంలో ఇంత స్పందన, ప్రజల్లో ఇంత చైతన్యవంతమైనటువంటి యాత్రని నేను ఇప్పుడు చూడలేదు. ఇది నాకే ఏదో ఏంటిది ఇది కళ నిజమా అనిపించింది అనమాట. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కగా అందంగా సైలెంట్ మూడ్లో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ప్రజలను రోడ్డు మీదకి వచ్చి లేదు మాకు ఇది లేదు అది లేదు అని అడిగే పరిస్థితులు రానివ్వకుండా నేరుగా వాళ్ళకే సాయం చేస్తూ అటు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఇతరితర ఏదైతే ప్రజల అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకుని ఇవాళ 4 సీపోర్ట్లు కట్టడం అంటే ఇది మాటలు కాదు. ఒక 5 ఇయర్స్లో గత 30 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న మినీ హార్బర్ కట్టడానికి ఆయన చేయలేకపోయాడు. ఈవేళ 10 మినీ హార్బర్లు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 4 మేజర్ పోర్టులు కడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంత నిశ్శబ్దంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లు కానీ లేకపోతే నిర్మాణం జరిగే సందర్భాల్లో అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి కార్మికుల్లో కానీ లేకపోతే యాజమాన్యంలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఇంత డిసిప్లైన్గా చేస్తున్నటువంటి పాలన ప్రజలకు ఆదర్శంగా ఉంది. ప్రజలందరూ హర్షిస్తున్నారు. అంచేత ఇవాళ నేను ఎక్కడ మల్కీపురం శివకోడు వరకు అంటే ఇంచుమించు 8 కిలోమీటర్లు పాదయాత్ర కంటిన్యూగా జరిగి మోటార్ సైకిల్ యాత్ర జరిగిందంటే ఈ ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన లేదా ప్రజలు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకున్నారు అనేది దీన్ని బట్టి మనం గమనించవచ్చు. అయితే నాకు తప్పకుండా విజయం నాకు వస్తుంది, విజయం నాదే అన్నటువంటిది ఆలోచనతో అయితే ధీమాతో నేను ఉన్నాను. ప్రజలు కూడా నేను ఎక్కడికక్కడ మా మోటార్ సైకిల్ యాత్ర జరుగుతున్నంతసేపు ప్రజలందరూ గ్రామాల్లో పెద్ద ఏదో బస్సు యాత్ర చదివితే మా జగన్మోహన్ రెడ్డి గారికి వీధులు అలాగే కప్పేశారు. చిన్న పల్లెటూరులో ఆయన పేరుతో నాకు కూడా అదే రకమైనటువంటి ఆదాయమానాలు లభించాయి. అది దానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క కృషి, వారి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదరణ నాకు చూపించారు. సార్ మెజార్టీ ఏ విధంగా మెజార్టీ అనేది మనం అంచనా వేయడానికి లేదు, కానీ నేను గెలుస్తానన్నటువంటి ధీమా నాకైతే ఉంది. ఎందుకంటే గతంలో నేను చేసిన పనులు కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కానీ చూస్తే అటు నేను వ్యక్తిగతంగా కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు కొంత అయితే వీరు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ కృషి అది నవ్వుతున్న భవిష్యత్తు. అంత గొప్ప కృషి చేసి కష్టపడి ఎక్కడ ఏ రకంగానే ఆయన చేసిన అభివృద్ధి మీద కానీ ఆయన పాలన మీద కానీ ఎవడో కామెంట్ చేయడం లేదు. అయితే వాళ్ళకి ఏమీ లేనటువంటి వాళ్ళతోటి నేను పోటీ పడుతున్నాను అన్నప్పుడు నాకు ప్రజలు విజయాన్ని ఇస్తారు. అది నాకు నమ్మకం ఉంది. నాకు ఇస్తారు, నాకు విజయం చేకూరుస్తారు. కానీ కారకులు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట నేను మనస్ఫూర్తిగా చెప్తాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.